ఇప్పుడు ప్రవీణ్ స్పీక్స్ అనేది మన యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే. సో మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబర్స్ 100% డిస్కౌంట్ ఇస్తాం. 100% ట్రై చేద్దాం డిస్కౌంట్ అయితే. నమస్తే అందరికి, జై శ్రీరామ్, జై శ్రీ గణేష. నేను ఇక్కడ గట్కేసర్ యమునంపేటలో ఉన్న శ్రీ దుర్వాక్షి ఆర్ట్స్ ఎట్లా అంటే గణేష్ అండ్ మాతా విగ్రహాలు తయారు చేస్తారు అనమాట. సో అక్కడికి వచ్చాను. ఇది ఆల్మోస్ట్ సికింద్రాబాద్ నుంచి మనకి 23 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎట్లా అంటే వెనకాలంతా మనకి ఆల్మోస్ట్ ముంబై అండ్ సోలాపూర్ గణేష్ మేకింగ్ మాత్రం వీళ్ళు చేస్తున్నారు. సో ఇప్పుడే మనం ఏంటంటే ఓనర్ తో మాట్లాడాం, నవీన్ అన్నతోని. ఆయన మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ మాత్రం ఇచ్చినాడు మనకి. సో ఏంటంటే ముంబై అండ్ సోలాపూర్ గణేష్ మేకింగ్ చేస్తున్నారు వీళ్ళు. ఇంకోటి ఏంటంటే సోలాపూర్ వచ్చేసి వీళ్ళ హైట్స్ 5, 8, 9 and 10 ఫీట్స్ లో ఉంది. అలాగే ముంబై గణేశుడు వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి మనకి 7 ఫీట్స్ నుంచి ఆల్మోస్ట్ ఎట్లా అంటే మనకి 24 ఫీట్స్ టు 25 ఫీట్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి గణేశుళ్ళు. ఇంకోటి చూడొచ్చు మీరు, ఇక్కడ ఏంటంటే మొత్తం ఎట్లా అంటే పిఓపి వర్క్ మొత్తం అంతా అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ లో చూడండి, మీకు హోల్సేల్ అండ్ రీటైల్ రెండిట్లో కూడా మీకు ఎట్లా అంటే ఇక్కడ గణేశుళ్ళని అమ్మబడుతుంది అనమాట. సో ఈ మన వీడియోలో ఏంటంటే మనకి ఓన్లీ యాంటిక్ గణేశుళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కవర్ చేస్తున్నాం అనమాట. సో టైం వేస్ట్ చేయకుండా మనం మన మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాము. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ స్పీక్స్. నేను మీ ప్రవీణ్. ఇక్కడ చూసినారు కదా బ్యాక్ డ్రాప్ లో ఏంటంటే మనం యమునంపేటలో గట్కేసర్ లో మనకు ఆల్మోస్ట్ సికింద్రాబాద్ నుంచి 23 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా యాంటిక్ పీసెస్ ఉన్నాయన్నమాట. ఇది ఆల్మోస్ట్ మనకి 7 ఫీట్ నుంచి 25 ఫీట్స్ వరకు ఇక్కడ గణేశుళ్ళు అవైలబుల్ ఉన్నాయి. ఆల్రెడీ ఏంటంటే మనకి కొన్ని మోడల్స్ కూడా బుక్ అయిపోయినాయి. టోటల్ మోడల్స్ వచ్చేసి మనకి 38 మోడల్స్ మాత్రం ఉన్నాయి ఇక్కడ గణేశుళ్ళవి. సో ఫస్ట్ మనం ఈ గణేశుడితో స్టార్ట్ చేద్దాము. ఇది చూడొచ్చు నరసింహ అవతార్. ఈ నరసింహ అవతార్ లో మనకు వచ్చేసి మనకు వినాయకుడు, బాల గణేశుడు ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఒక 4 ఫీట్ గణేశుడు మాత్రం ఉన్నాడు. ఇక్కడ చూడొచ్చు ఈ 4 ఫీట్ గణేశుడు వచ్చేసి మన నరసింహస్వామి పైన కూర్చున్నట్టు ఉందన్నమాట. ఇది కూడా ఏంటంటే మనకు నరసింహ అవతార్ కూడా ఎట్లంటే మస్క్యులర్ మనకు అవతార్ లో మాత్రం ఇక్కడ మాత్రం ఇట్లా చూడొచ్చు మీరు, ఇక్కడ స్టమక్ యాప్స్ కూడా కనబడుతున్నాయి అనమాట. సో ఇది మొత్తం ఏంటంటే పెయింటింగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అనేది మనకు ఎట్లాంటి ఇప్పుడే అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి. సో నెక్స్ట్ గణేశుడు వచ్చేసి మనకి ఇక్కడ పైన చూడొచ్చు. ఈ పైన వచ్చేసి మనకి పైన బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకి రావణాసురుడి ఫేస్ మాత్రం ఇక్కడ ఉంది. చూడండి, ఇది రావణాసురుడి ముఖము. ఆ తర్వాత ఏంటంటే బ్యాక్ డ్రాప్ లో మొత్తం మీకు 2 ఎట్లా అంటే పెద్ద శేషనాగులు మాత్రం ఇచ్చారు. ఆ తర్వాత మనకి ఇక్కడ సైడ్ లో మొత్తం ఏంటంటే మొత్తం కంప్లీట్ గా బ్యాక్ డ్రాప్ మొత్తం మనకి శేషనాగులు ఉన్నాయి. ఆ తర్వాత మనకి ఇక్కడ వినాయకుడు మాత్రం ఏంటంటే మహారాజా స్టైల్లో మాత్రం కూర్చొని ఉన్నాడు. చూడొచ్చు మీరు. సో ఇది మన వినాయకుడు మహారాజా స్టైల్లో మాత్రం కూర్చొని ఉన్నాడు. బట్ మనకు బ్యాక్ డ్రాప్ లో చూస్తే మాత్రం రావణాసురుడిని మాత్రం ఇచ్చారనమాట. సో ఇదొక డిఫరెంట్ యూనిక్ స్టైల్. నెక్స్ట్ మనకు వచ్చేసి త్రిశూలాలు మాత్రం ఉన్నాయన్నమాట. చూడొచ్చు మీరు. ఆ త్రిశూలాలకి పక్కన ఏంటంటే సర్పం కూడా చూడండి, పక్కన ఒక పెద్ద సర్పాన్ని మాత్రం ఇచ్చారు ఆ త్రిశూలాలతో పాటు. అండ్ వినాయకుడు వచ్చేసి మనకి ఏంటంటే పక్కన ఏంటంటే చూడండి శ్రీకృష్ణ అవతారం మాత్రం ఇది కనబడుతుంది. ఏంటంటే ఇక్కడ మనకు ఫ్లూట్ వస్తుంది అనుకుంటాను. చూడొచ్చు మీరు, ఆ హ్యాండ్స్ మాత్రం ఎట్లా అంటే మనకి ఫ్లూట్ పట్టుకున్నట్టు మాత్రం కనబడుతుంది క్లియర్ గా. వెనకాల వచ్చేసి మనకి శివుణ్ణి త్రిశూలాలు మాత్రం ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే ఏంటంటే పక్కన అమ్మవారు మాత్రం కూర్చొని ఉన్నట్టున్నారు అనమాట. సో ఇది మనకి ఈ వినాయకుడు, ఇది కూడా ఒక ఎట్లా అంటే ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ స్టిక్కర్ కూడా పెట్టేస్తున్నారు, బుక్ అయిపోయింది. ఇది కూడా ఒక మంచి యునిక్ వినాయకుడు. పెయింటింగ్ అయిన తర్వాత మాత్రం ఎట్లా అంటే చాలా బాగా కనబడుతుంది, సూపర్ గా కనబడుతుంది. సో నెక్స్ట్ ఇంకో యూనిక్, ఇది ఎట్లా అంటే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వినాయకుడు అని చెప్పి మాత్రం మనం చెప్పొచ్చు ఈ దుర్వాక్షి ఆర్ట్స్ లో. ఇక్కడ చూస్తే మీరు బ్యాక్ డ్రాప్ లో మీకు క్లియర్ గా కనబడుతుంది. ఇది కొద్దిగా మీకు పైకి ఎక్కి చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మనకు బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మన బజరంగ్ బలి మాత్రం కనబడుతున్నాడు. అట్లనే ఇలాగా లెఫ్ట్ సైడ్ లో చూస్తే మనకి మన శ్రీరామచంద్ర ప్రభు మాత్రం ఉన్నాడు అనమాట. ఆ తర్వాత ఇటు పక్కన చూస్తే మనకు సీతమ్మ వారు ఉన్నారు. సో ఇదేంటంటే మనకి వినాయకుడు వచ్చేసి మనకి ఇట్లా మహారాజా స్టైల్లో మాత్రం కూర్చొని ఉన్నట్టు కనబడుతుంది క్లియర్ గా. ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే పెయింటింగ్ అయిన తర్వాత మాత్రం ఒక రేంజ్ లో మాత్రం కనబడుతుంది. సో నెక్స్ట్ ఇంకో యాంటిక్ వినాయకుడిని చూస్తాను మీకు. ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ సేమ్ ఉంది ఇది మనకి. ఇది పక్కన వినాయకుడు ఇంకోటి ఆల్మోస్ట్ సేమ్ మోడలే, కాకపోతే ఏంటంటే ఇక్కడ జస్ట్ హనుమంతుల వారు మాత్రం వచ్చారనమాట. అండ్ వినాయకుడు మాత్రం మనకి ఏంటంటే కూర్చొని మాత్రమే కనబడుతున్నాడు ఇట్లా మహారాజా స్టైల్లో. అండ్ ఈ వినాయకుడు కూడా మనకి మహారాజా
మోడల్లో కూర్చొని ముంబై గణపతి మనకి ఏంటంటే దర్శనం ఇస్తున్నట్టు ఉందన్నమాట మన వినాయకుడు చూడండి. అండ్ ఇదొకటి మనకి ఇది చూడొచ్చు, ఇది ఒక డిఫరెంట్ వినాయకుడు. ఎట్లాంటి ఆల్టుగెదర్ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటంటే దత్తాత్రేయ స్వామి లాగా, బట్ చాలా యూనిక్ ఉంది. చూడొచ్చు 3 తలలు ఉన్నాయి దత్తాత్రేయ స్వామి లాగా చూడండి. ఇదేంటంటే శివుని మోడల్ టైప్ తీసుకొచ్చారనమాట, బట్ చాలా బాగుంది వినాయకుడు. అండ్ నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ మోడల్ చూడొచ్చు, ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఇది చూస్తే ఏంటంటే మీకు ఇక్కడ పైన మీకు 3 శేషనాగులు మాత్రం కనబడుతున్నాయి. ఆ తర్వాత అమ్మవారి ఫేస్ మాత్రం ఇచ్చారు. ఆ కింద చూస్తే మళ్ళీ వినాయకుని చెవులు చూడండి, చాలా డిఫరెంట్గా ఇచ్చారు దీనికి. ఇంకోటి ఏంటంటే మొత్తం కంప్లీట్గా ముంబై స్టైల్ మేకింగ్. సో ఇవన్నీ పెయింటింగ్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఆల్రెడీ బుక్ అయిపోయింది, ఎవరో బుక్ చేసేసుకున్నారు. ఇది చాలా బాగుంది ఇది వినాయకుడు మాత్రం. ఇంకోటి చూడండి, గ్రేట్ మరాఠా అని చెప్పేసి ఇక్కడ రాసింది. అండ్ కింద వచ్చేసి మనకి ఇక్కడ మూషిక వాహనుడు మాత్రం ఉన్నాడు అనమాట. అండ్ వచ్చేసి మనకి ఇది శివాజీ మహారాజ్ మోడల్లో మాత్రం ఉంది క్లియర్ గా. ఇక్కడ చూస్తే మీకు ఏంటంటే చూడండి, గుర్రం పైన మనకి శివాజీ మహారాజ్ కూర్చున్నట్టు మాత్రం ఆ మోడల్లో మాత్రం ఉంది. ఇంకా ఆయుధాలు మాత్రం ఫిక్స్ చేయలేదు, బట్ ఇది 7 feet లో మాత్రం అవైలబుల్ ఉంది ఇక్కడ. అండ్ కింద వచ్చేసి మనకి మూషిక వాహనం మాత్రం ఉంది. ఇది కూడా ఒకటి ఏంటంటే వండర్ఫుల్ గా డిజైన్ చేసినారు. వెనకాల చూడొచ్చు మీరు, చివరికి ఏంటంటే గుర్రానికి వచ్చే తోక కూడా చూడండి ఎంత వండర్ఫుల్ గా డిజైన్ చేసినారు. క్రాఫ్ట్ వర్క్ చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి 7 feet లో అవైలబుల్ ఉంది. అయోధ్య టెంపుల్ మాత్రం ఇక్కడ కనబడుతుంది, బట్ ఇక్కడ వచ్చేసి చూస్తే మనకి పరశురాముడు చూడండి ఎంత బాగా డిజైన్ చేసినారు అనేది. ఎట్లంటే పరశురాముడు ఉగ్ర రూపంలో ఉన్నట్టు మాత్రం ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది. అండ్ మనకు వినాయకుడు వచ్చేసి మనకి ప్రభు శ్రీరామచంద్రుని అవతారంలో మాత్రం కూర్చొని ఎట్లంటే సింహాసనం పైన కూర్చొని అందరికి ఆశీర్వాదం ఇస్తున్నట్టు మాత్రం క్లియర్ గా కనబడుతుంది. సో ఇది ఒక వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డిజైన్స్ వచ్చేసి మనకి 7 feet లో అవైలబుల్ ఉంది. ఇదేంటంటే మనకి పెడితే మాత్రం మండపంలో చాలా ఎట్లంటే యునిక్ డిజైన్ లాగా కనబడుతుంది. ఇది ఒక వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మోడల్స్. ఏంటంటే మనకి హనుమంతుడు ఏంటంటే పంచముఖి హనుమాన్ అని చెప్పొచ్చు. ఇది వినాయకుడు మనకి పంచముఖి హనుమాన్ బ్యాక్ డ్రాప్ లో మొత్తం కంప్లీట్ గా 8 feet హనుమంతుడు విగ్రహం మాత్రం ఉంది. అండ్ మనకి వినాయకుడు వచ్చేసి కూర్చొని ఉన్నాడు అనమాట. మొత్తం 4 చేతులతోని, ఆయుధాలు మాత్రం ఇంకా పెట్టలేదు, బట్ కంప్లీట్ గా ఏంటంటే 4 చేతులతోని మనకు వినాయకుడిని మాత్రం ఇచ్చారు. అండ్ హనుమంతుల వారు వచ్చేసి ఆయుధాలు పట్టుకొని ఉన్నారు. మొత్తం కంప్లీట్ గా 10 చేతులు మాత్రం ఉన్నాయన్నమాట. పంచముఖి హనుమాన్ తో పాటు మనకి వినాయకుడు మాత్రం ఉన్నాడు. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డిజైన్స్. ఈ ఇయర్ లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైన్స్ అని మాత్రం అనుకోవచ్చు. చూడొచ్చు, ఇది ఒక డిఫరెంట్ వినాయకుడు. ఎట్లాంటి ఆల్టుగెదర్ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటంటే దత్తాత్రేయ స్వామి లాగా, బట్ చాలా యూనిక్ ఉంది. చూడొచ్చు 3 తలలు ఉన్నాయి దత్తాత్రేయ స్వామి లాగా చూడండి. ఇదేంటంటే శివుని మోడల్ టైప్ తీసుకొచ్చారనమాట, బట్ చాలా బాగుంది వినాయకుడు. అండ్ నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ మోడల్ చూడొచ్చు, ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఇది చూస్తే ఏంటంటే మీకు ఇక్కడ పైన మీకు 3 శేషనాగులు మాత్రం కనబడుతున్నాయి. ఆ తర్వాత అమ్మవారి ఫేస్ మాత్రం ఇచ్చారు. ఆ కింద చూస్తే మళ్ళీ వినాయకుని చెవులు చూడండి, చాలా డిఫరెంట్గా ఇచ్చారు దీనికి. ఇంకోటి ఏంటంటే మొత్తం కంప్లీట్గా ముంబై స్టైల్ మేకింగ్. సో ఇవన్నీ పెయింటింగ్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఆల్రెడీ బుక్ అయిపోయింది, ఎవరో బుక్ చేసేసుకున్నారు. ఇది చాలా బాగుంది ఇది వినాయకుడు మాత్రం. వావ్, ఇది కూడా చూడండి వినాయకుడు కింద. ఇంకేంటంటే కంప్లీట్గా ఏంటంటే మనకి కింద ఫేస్ మాత్రం ఇవ్వలేదు ఇంకా, బట్ ఇక్కడ చూస్తే మనకి వినాయకుడు ఎవరో పైన ఎట్లంటే నాకు తెలిసి ఇది హనుమంతుల వారో మరి ఎవరో తెలియదు కానీ, బట్ వినాయకుడు నించొని ఉన్నాడు, నాట్యం చేస్తున్నట్టు ఉన్నది అనమాట. బట్ ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 10 చేతులు ఉన్నాయి వినాయకునికి కూడా. 10 చేతులు ఉన్నాయి, ఇంకా ఆయుధాలు మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు. ఆ 10 చేతులు ఉన్నా కూడా ఆయుధాలు మాత్రం ఇంకా రాలేదు. బట్ ఇక్కడ చూస్తే ఏంటంటే ఇది ఒక రేంజ్ లో మాత్రం కనబడుతుంది మనకి. అండ్ ఇది వచ్చి సింపుల్ మహారాజా స్టైల్ గణేశుడే, కాకపోతే ఏంటంటే జ్యువెలరీ కూడా చూడండి ఎంత నీట్గా ఇచ్చారు అనేది. జ్యువెలరీ కూడా ఇది ఇంకా జ్యువెలరీ పెయింటింగ్ ఏం కాలేదు. ఇది మనకు వచ్చేసి బ్యాక్ డ్రాప్ లో అమ్మవారిని మాత్రం ఇచ్చారనమాట, ఇది చూడొచ్చు. సో రెగ్యులర్ మోడలే, కాకపోతే ఏంటంటే బ్యాక్ డ్రాప్ లో మనకి వెనకాల మనకు సూర్య భగవాన్ ఆర్చ్ టైప్ ఇచ్చారు. దాంతో పాటు మనకు వెనకాల వచ్చేసి మనకి అమ్మవారు మాత్రం కనబడుతుంది క్లియర్ గా చూడొచ్చు. ఇంకోటి
ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది ఇది గణేశుడు, ఎందుకంటే అంత బాగుంది చూడడానికి కూడా. చూడొచ్చు గణేశుని చెవులు కూడా చూడండి మీరు ఎంత యూనిక్ ఉందని చెప్పేసి. ఆల్మోస్ట్ వీళ్ళు ఏంటంటే మొత్తం ముంబై మోడల్స్ ఎలాగైతే ఆడ ఉంటాయో ముంబైలో అపారెల్ వర్క్ షాప్ లో కానీ ఇక్కడ ఎలాగైతే మనకు కనబడతాయి సేమ్ అలా మోడల్స్, అలాంటి మోడల్సే కనబడుతున్నాయి. చూడొచ్చు ఇక్కడ బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకి అమ్మవారు ఉన్నది అండ్ ఆర్చ్ మొత్తం కంప్లీట్ గా ఏంటంటే మనకు త్రిశూలాలతో మాత్రం డిజైన్ చేసినారు. ఆ పైన కూడా ఏం చూడొచ్చు మీరు అమ్మవారు. సో ఇక్కడ మన వినాయకునికి వచ్చేసి మనకు వచ్చేసి 3 సర్పాలని మాత్రం పెట్టారనమాట. సో ఇది చాలా డిఫరెంట్ యూనిక్ ఉంది మోడల్ కూడా, అందుకోసం ఏంటంటే ఇది బుక్ కూడా అయిపోయింది చూడొచ్చు మీరు. సో ఇలాగే ఇది అన్ని ముంబై మోడల్స్ అనమాట, మనం ఇప్పుడే కవర్ చేసినాం కదా ఇవన్నీ కూడా, అన్ని ముంబై మోడల్స్. మన సోలాపూర్ మోడల్స్ కూడా కొన్ని చూద్దాం. ఇక్కడ కొన్ని ఎట్లా అంటే వినాయకుడు తపస్సు ఎట్లా అంటే కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు కనబడుతుంది అది. సో ఇవన్నీ కూడా ఏంటంటే 5 నుంచి 5, 8, 9 and 10 feet లో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వీళ్ళు వర్క్ మాత్రం చేస్తున్నారు. ఇక్కడ కనిపించేటి మనకి వినాయకుడిని మాత్రం ఏంటంటే కంప్లీట్ గా డిఫరెంట్ గా చెవులు మాత్రం ఏంటంటే చాలా పెద్దగా మాత్రం ఉన్నది. సో ఇక్కడ వచ్చేసి మనకి 8 to 8.5 feet గణేశుడు చూడండి. ఇది ఒక డిఫరెంట్ మోడల్ వచ్చేసి మనకి ఏంటంటే వినాయకుడు మహారాజా స్టైల్లో కూర్చొని ఆశీర్వాదం ఇస్తున్నట్టుంది. బట్ ఇక్కడ చూస్తే ఏంటంటే మనకి శ్రీరామచంద్రుడు ఉన్నాడు అనమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో. ఇదేంటంటే చిన్న ఎట్లా అంటే మనకి ఆల్మోస్ట్ 8 to 10 feet మోడల్స్ లో మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. బట్ ఇక్కడ చూడండి ఇక్కడ మధ్యలో ఏంటంటే పక్కకు మనకి బ్యాక్ డ్రాప్ లో ఆర్చ్ ఇచ్చాడు, వెనకాల సూర్య భగవాను ఇచ్చాడు అనమాట. అండ్ దాంతో పాటు ఏంటంటే మనకి ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకి సీతమ్మ వారు నించొని ఉన్నట్టున్నది. రామ్లల్లా, మన రామ్లల్లా చూసినారు కదా. ఇది పెయింటింగ్ అయిన తర్వాత చెప్పొచ్చు మనం ఇది ఇంకెంత అందంగా కనబడుతుందని చెప్పేసి. వావ్, చూసినారు కదా ఎంత బాగుంది అనేది. రామ్లల్లా ఆశీర్వాదం ఇస్తున్నట్టు నించొని ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఇది ఎవరు తీసుకుంటారో తెలియదు కానీ బట్ వాళ్ళు ఒకసారి మండపంలో పెట్టిన తర్వాత మాత్రం చాలా అంటే చాలా అందంగా కనబడుతుంది ఇది చూడొచ్చు. సో ఇవన్నీ మోడల్స్ కూడా రామ్లల్లా మోడల్స్ ఉన్నాయి. 8 feet నంది మహారాజ్ పైన కూర్చొని ఉన్నట్టున్నది. ఎట్లా అంటే పైన బ్యాక్ డ్రాప్ లో చూడండి మనకు త్రిశూలం మాత్రం కనబడుతుంది. చూస్తేనేమో మనకి వినాయకుడు మాత్రం ఎట్లా అంటే కూర్చొని ఉన్నట్టే కనబడుతుంది అనమాట. బట్ ఇక్కడ మీరు చూస్తే ఒకటి మీరు ఇక్కడ 2 మనకి నంది మహారాజువి కొమ్ములు మాత్రం కనబడుతున్నాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ చూడండి నంది మహారాజ్ మొహం కూడా కనబడుతుంది. హర్ హర్ మహాదేవ్ శంభో శంకర. గైస్ మీరు ఎవరైతే చూస్తున్నారో వీడియో అందరు కూడా మనకి హర హర్ మహాదేవ్ అని చెప్పేసి కామెంట్స్ లో టైప్ చేయండి. ఇది చూడండి ఇంకో మోడల్, కాకపోతే ఏంటంటే ఇది సింపుల్ గా కూర్చున్నట్టే ఉంది. బట్ ఒకడు బ్యాక్గ్రౌండ్ మనకేంది బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకి ఒక చేంజ్ ఏంటంటే వినాయకుడు బాతు మీద కూర్చున్నాడు అనమాట. చూడండి బాతు మీద, ఇది చూసినారు కదా. మోడల్ చూడండి ఎట్లా అంటే మనకి ఆర్చ్ ఎట్లా అంటే వెనకాల మనకి వచ్చేసి సింహాసనం వచ్చేసి కామ్దేన్ అని మాత్రం రాసింది. బట్ ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది వినాయకుడు వచ్చేసి మనకి ఏంటంటే నంది మహారాజ్ బ్యాక్ డ్రాప్ లో నంది మహారాజ్ని ఇచ్చారు. చూడండి ఎంత బాగుందని నంది మహారాజ్. సో ఇక్కడ వినాయకుడు మనకు నంది మహారాజ్ పైన కూర్చొని ఉన్నట్టు మాత్రం ఉందన్నమాట, విరాజమాన్ అయి ఉన్నాడు. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కింద వచ్చేసి మనకి ఫ్లవర్స్ కూడా పెట్టారు, లోటస్ ఫ్లవర్ ని ఇచ్చారు. సో ఇది మనకు వచ్చేసి 8 to 10 ఎట్లా అంటే 8, 9, 10 feet అనమాట. మొత్తం కంప్లీట్ గా ముంబై మోడల్ మేకింగ్. ఇది ఇంకో మోడల్ 10 feet. ఇది చూడొచ్చు మనకు వినాయకుడు వచ్చేసి మనకి ఏంటంటే మనకి చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంది అనేది. చెవులు కానీ మన వినాయకుడు ఫేస్ కూడా చూడండి ఎంత బాగుంది అనేది. సింపుల్ గా కూర్చొని ఉన్నాడు మహారాజా స్టైల్లో. బట్ ఏంటంటే చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంది. మనకి ఇక్కడ చూడండి కింద వచ్చేసి మనకి సింహాసనం ఎట్లా అంటే మనకి సింహాన్ని మాత్రం ఇచ్చారు మనకి. చూడొచ్చు వినాయకుడు మాత్రం కూర్చొని ఉన్నట్టు మాత్రం ఎంత అందంగా ఉందో చూడండి. ఇది ఒక డిఫరెంట్ మోడల్, వీళ్ళ దగ్గర 10 feet లో ఉంది. ఇది వచ్చేసి మనకి అయోధ్య మోడల్ 11 feet మొత్తము. చూడండి వెనకాల ప్రభు శ్రీరాముడు ఉన్నాడు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అయోధ్య టెంపుల్ ని మాత్రం ఇచ్చారు బ్యాక్ డ్రాప్ లో. ఇట్లనే కొద్దిగా మనం ఏంటంటే చూస్తే మొత్తము మనకి శివుని మోడల్ లో మాత్రం ఇది కనబడుతుంది. చూడొచ్చు ఇది చూడండి, ఇది మనకి ఇంకా పెయింటింగ్ వర్క్ అవ్వలేదు, జస్ట్ పిఓపి వర్క్ మాత్రమే అయింది. ఇది వచ్చేసి బ్యాక్ డ్రాప్ లో మనకి శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు అనమాట. అండ్ వినాయకుడు వచ్చేసి ఏంటంటే మనకి నందీశ్వరుని పైన కూర్చున్నట్టు ఉన్నదనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, చూడండి నంది మహారాజ్ పైన మనకు వినాయకుడు కూర్చొని ఉన్నాడు. అండ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకి శ్రీకృష్ణ భగవానుడు మాత్రం మనకి ఇక్కడ పెట్టినారనమాట క్లియర్ గా. సో ఇది ఒక ఏంటంటే మనకి డిఫరెంట్ మోడల్.
జై శ్రీరామ్ నవీన్ భాయ్. నమస్తే అన్న, జై శ్రీరామ్. అన్న ఎట్లుందన్న ఇయర్? బాగుంది అన్న, రెస్పాన్స్ బాగుంది. మనకు ఆల్మోస్ట్ 70% బుకింగ్ కంప్లీట్ అయింది. 70% అయిపోయింది. 70% మనకి ఎక్కువ 8 feet బాడీలో అయినా అన్న. పెద్ద కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఆల్మోస్ట్ ఒక 18 పీస్ అవైలబుల్ ఉన్నాయి. అక్కడ 22 feet వరకు వెళ్తాయి విత్ బ్యాక్గ్రౌండ్. 22 to 25 feet వెళ్తాయి విత్ బ్యాక్గ్రౌండ్. ఫైబర్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. అవి వచ్చేసి ఇంకా 9 పీస్ అవైలబుల్ ఉన్నాయి. అవి ఇంకా 6 pieces వచ్చేసి స్కెచ్ ఉన్నాయి. వాళ్ళు కొద్దిగా లాస్ట్ చేయండి, మళ్ళీ చేస్తారు, రివీల్ అయితే మళ్ళీ వేరే వాళ్ళు చేస్తారు. మనకి ఎక్కువ సిటీ నుంచి వచ్చినాయి, బేగం బజార్ అక్కడ నుంచి. మనకి యాంటిక్ చాలా యాంటిక్ ఉన్నాయి. అవన్నీ చాలా డిఫరెంట్ ఉన్నాయి అన్న మన దగ్గర. చెవులు ఈసారి మొత్తం ఆల్మోస్ట్ అన్ని షెడ్లలో చూసుకుంటే మన దగ్గర ఉన్నంత హెవీ బాడీ ఎక్కడ లేదు. మనకి దేవుడు అన్న బల్కీగా దేవుడు లెక్కన ఉంటే బెటర్. దేవుడిని మనిషి లెక్క చేస్తే ఏం లాభం మనం. చాలా బాగా డిజైన్ మాత్రం చాలా. ఇది మన ఫేస్ అంతా నాది అన్న. ఈ బాడీ అన్న, గణేషన్ ఫేస్ అన్న, ఎవ్రీథింగ్ బల్క్ గా దేవుడు లెక్క ఉంటేనే బాగుంటది. మనకి ఎన్ని మోడల్స్ ఉన్నాయి మొత్తం? ఇవి వచ్చేసి 35 మోడల్స్ ఉన్నాయి అన్న. మొత్తం టోటల్ 35 ఉన్నాయి ఇక్కడ. 35లో 18 అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనకి పిఓపి వర్క్ అయితే మొత్తం ఫినిష్ అయిపోయినట్టేనా? ఇంకా పెండింగ్. ఫైనల్ టచ్ దేనికి ఇవ్వాలి అన్న. ఫైనల్ టచ్ ఏంటంటే విగ్రహం మొత్తం ప్రతిదీ డీటెయిల్ వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే కస్టమర్ కి మినిమం ఐడియా రావాలన్నట్టు నార్మల్ గా చేస్తున్నాము. ఇంకా ఫినిషింగ్ వర్క్ అవన్నీ ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. మనకి పెయింటింగ్ వర్క్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ 25th నుంచి ఫస్ట్ ప్రైమర్ అంటే నార్మల్ గా వైట్ వర్క్ అవుతుంది. పెయింటింగ్ వర్క్ మనం హోల్సేల్ లో తీసుకున్నాం అన్నయ్య. చాలా బుక్స్ హోల్సేల్ లో పంపించాలి. మనకి మెయిన్ ప్లేస్ లో అమ్మే వాళ్ళే తీసుకున్నారు. మన దగ్గర హోల్సేల్ అండ్ రీటైల్ రెండు కూడా ఉన్నాయి కదా? రెండు ఉన్నాయి. అదొక పెద్ద అడ్వాంటేజ్. హోల్సేల్ వాళ్ళకి మనం ఆల్మోస్ట్ సిటీలో 4 places లో ఇచ్చాం. మెయిన్ ప్లేసెస్ వాళ్ళకి ఫస్ట్ కవర్ చేసేసినాక ఇప్పుడు నెక్స్ట్ మంత్ 5th నుంచి డెలివరీ ఉంటుంది వాళ్ళకి. అట్లా కొద్దిగా వర్క్. అంటే పెయింటింగ్ మనకు ఇప్పుడు ఈ మంత్ 25th నుంచి స్టార్ట్. 25th నుంచి వరకు అయిపోతుందా? అంటే మనకి గణేష్ మనము అంటే ఇప్పుడు మనం ఇది ఎక్స్పెక్ట్ చేసిన డేట్స్ అయితే కావన్నా. అప్ అండ్ డౌన్. నేనైతే ఆగస్ట్ లోపు కంప్లీట్ చేసుకొని ఫ్రీగా ఉండాలన్న నా థాట్. ఓకే రైట్ అన్న. ఇప్పుడు మన మీ టైం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకోటి ఏంటంటే ఈ గణేశుడు కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి. చూసినాను ఎట్లా అంటే ఫేస్ కానీ అంటే నేను ఎట్లాంటి అందంగా చాలా అందంగా ఉంది. ఇంకోటి ఇక్కడ వెనకాల శివ పార్వతులు అది మొత్తం ఫ్యామిలీ అన్న. ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నా. చాలా బాగుంది. అది ఎట్లా అంటే ఇయర్ లో అది వన్ ఆఫ్ ది యూనిక్ గణేశుడు అవుతుంది మీ దగ్గర నుంచి. ఇంకోటి మన షెడ్ లో ఇప్పుడు యాంటిక్ పీసెస్ అన్ని కస్టమర్ జర హోల్డ్ చేయమనడం వల్ల హోల్డ్ చేసినాం. యాక్చువల్లీ అవే ఉన్నాయి 20 pieces దాకా బుకింగ్. అవి అన్ని డిఫరెంట్ ఉన్నాయి. ఇక మనకు తెలిసిందే బేగం బజార్ అక్కడ ఎట్లా పెడతారు. అంటే ఇప్పుడు అవి రెడీ అయినాయా లేకపోతే ఇంకా స్టార్ట్ పక్కకు పెట్టినారా? తర్వాత వదులుతారా? చేద్దాం అన్నట్టు చేయాలన్నట్టు అయినా. అందుకే అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతా అంటే మళ్ళీ మేము ఎప్పుడు రావచ్చు? అది July 1st. జూలై మంత్ లో వస్తే మనకి స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు వచ్చి అవి కూడా కవర్ చేయొచ్చు. ఏంటంటే మీ దగ్గర ఉన్న సీక్రెట్స్ అన్నప్పుడు రివీల్ చేయొచ్చు. అంటే అప్పటికి కొన్ని హైడ్ చేస్తాం. ఎందుకంటే కస్టమర్ ఫుల్ అది స్ట్రిక్ట్ గా చెప్తేనే మనం హోల్డ్ చేస్తున్నాం. ఏంటంటే కొద్దిగా సీక్రెట్ గుండి రివీల్ చేస్తాం. అంటే ఇప్పుడు కస్టమర్ ఏంటంటే వాళ్ళ షెడ్ లో వెళ్ళి చూసినాకనే కస్టమర్ పబ్లిక్ కి తెలవాలి అన్నట్టు ఉంటుంది. ఫస్ట్ టైం అన్నా చాలా హ్యాపీగా వచ్చింది రెస్పాన్స్. ఇంకోటి కస్టమర్స్ అంతా గోల్డెన్ ఆర్ట్ కస్టమర్స్ ఉన్నారు. మనకి స్టార్టింగ్ ఒక చిన్న డిస్టర్బెన్స్ అయినండే. దానికి కస్టమర్స్ హెల్ప్ చేసి మనకి చాలా బాగా హెల్ప్ చేస్తారు. మీకు ఇయర్ ఇంకా మంచి కావాలని చెప్పేసి కోరుకుందాము. ఇంకా కమింగ్ ఇయర్స్ కూడా ఎట్లా అంటే మీకు ఇంకా మంచి కావాలి, ఇంకా మంచి మోడల్స్ తీసుకురావాలి. ఈ థింకింగ్ ఏదైతే ఉండి ఫస్ట్ ఇయర్ ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ దీనికి మించి ఉంటది. ఇంకోటి ఏంటంటే ఇన్ని మోడల్స్ మీరు ఆలోచించి తీసుకొచ్చినారు. అదే పెద్ద బిగ్ స్టెప్. అది నెక్స్ట్ ఇంకొచ్చేది ఇయర్లలో కూడా కమింగ్ ఇయర్స్ లో కూడా మంచి డిఫరెంట్ గణేశులని మన హైదరాబాద్ కి మీరు ఇవ్వాలని చెప్పేసి మేము కూడా ప్రవీణ్ స్పీక్స్ నుంచి ఆశిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ అందరూ చూసినారు కదా, మనకి ఏంటంటే ఈ బ్లాగ్ వచ్చేసి కంప్లీట్ గా ఏంటంటే 38 మోడల్స్ మాత్రం నేను మీకు కంప్లీట్ గా చూపించాను. ఎట్లా అంటే మీకు 5, 8, 9 and 10 సోలాపూర్ మోడల్స్ అండ్ మనకి ముంబై మోడల్ వచ్చేసి మనకి 7 feet నుంచి స్టార్ట్ అయితే 24 to 25 feet గణేశుళ్ళు మాత్రం ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి యమునంపేటలో ఉంది. మీకు మళ్ళీ
మళ్ళీ ఒకసారి మీకు వచ్చేసి మీకు అడ్రస్ మొత్తం వచ్చేసి ఏంటంటే లొకేషన్ అండ్ అడ్రస్ వచ్చేసి మీకు కంప్లీట్గా మీకు నేను డిస్క్రిప్షన్లో మాత్రం ఇస్తాను అనమాట. మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా కూడా ఏంటనేది మీకు కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను ఓనర్స్ని, మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఇక్కడికి వచ్చి మీరు బుకింగ్స్ మాత్రం చేసుకోవచ్చు. మనకి ఏంటంటే వినాయకుళ్ళు మాత్రం మనకి బుకింగ్స్ వీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసినారు తీసుకోవడం. సో బుకింగ్స్ మాత్రం మీకు ఎవరికన్నా మీరు బుకింగ్ చేయాలనుకుంటే కానీ ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ మీ వినాయకుడు మీకు ఏది నచ్చిందో అది చెక్ చేసుకొని, ఎందుకంటే ఇక్కడ 7, 8, 9, 10, 11, 12 ఫీట్స్ నుంచి ఆల్మోస్ట్ మీకు 25 ఫీట్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. సో మీరు వచ్చేసి మీరు ఇక్కడ వినాయకుళ్ళని చూసి ఏది నచ్చిందో అది బుక్ చేసుకోవచ్చు. ఎంత తొందరగా బుక్ చేసుకుంటే ఒకటి ఏంటంటే మీకు తక్కువలో వస్తుంది ప్రైస్. ఎలా మీకు డేస్ వెళ్తూ ఉంటాయి, ముందు వెళ్తూ ఉంటాయి, మీకు ప్రైస్ మాత్రం పెరిగిపోతుంది. సో ఈ బ్లాగ్ని మాత్రం చూసినారు కదా, నేను ఆల్మోస్ట్ ఏంటంటే 23 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మీ అందరి కోసం ఏంటంటే యాంటిక్ వినాయకులను చూపించడానికి నేను ఇంత దూరం వచ్చి మీకు మీ గురించి బ్లాగ్ మాత్రం చేస్తున్నాను. మీరు నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, ఎందుకంటే చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ మాత్రం ఎవరు చేయట్లేదు. అలాగే మీరు ఏంటంటే తెలిసిన వాళ్ళతో అందరితో షేర్ చేయండి ఈ వీడియో. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఫస్ట్గా ముందుగా మీరు మనకి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను కూడా ఇంకా అంతంత తిరుగుకుంటూ మీకు మంచి వినాయకులని మీకు చూపిస్తూ ఉంటాను. సో ఈ వ్లాగ్ని ఇక్కడనే ఎండ్ చేస్తాను నేను. మీకైతే నచ్చింది అనుకుంటాను ఈ వ్లాగ్. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కానీ తప్పకుండా మీరు కమెంట్స్లో మీరు మెన్షన్ చేయండి, నేను మీకు తప్పకుండా రెస్పాండ్ అవుతాను. అండ్ ఈ వ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేద్దాము. ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుంటాను. అంతవరకు ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, భారత్ మాతా కీ జై.